ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వక వందనాలు. ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. స్తోత్రం 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 స్తోత్రం. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడవైన యేసయ్యా, మీ బంగారు పాదాలకు కోటాను కోట్ల వేల కోట్ల స్తుతులు స్తోత్రాలు వందనాలయ్యా. తండ్రి, గడిచిన కాలమంతయు మీ చల్లని రెక్కల నీడన కాచి కాపాడి ఈరోజు రాత్రి మరొక నూతన దినంలోకి మమ్మల్ని ప్రవేశపెట్టబోతున్నందుకు మీకే స్తోత్రాలయ్యా, మీకే వందనాలయ్యా, మీకే కృతజ్ఞతాస్తుతులు నా తండ్రి. తండ్రి, ఉదయం నుంచి సాయంత్రం వరకు తండ్రి, చూపుల ద్వారా, చేష్టల ద్వారా, తలంపుల ద్వారా మేమేమైనా పాపాలు చేసుంటే మా పాప దోషాలన్నింటినీ మీ పాదాలు చెంత వదిలిపెడుతున్నామయ్యా. మమ్మల్ని మా పాపాల నుంచి విముక్తిని కలిగించండి నా తండ్రి. తండ్రి, ఈ రోజంతా తండ్రి మీరు మాకు దీవెనకరంగా చేసినందుకు మీకే స్తోత్రాలు, మీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తుతులు. రాజుల రాజా, ప్రభుల ప్రభా, దేవాతి దేవా, మీకే స్తోత్రాలు. ధవలవనుడా, రక్తవనుడా, అతి కాంక్షణీడా, మీకే స్తోత్రాలు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవా, మీకే స్తోత్రాలు. నిరంతరం దేవదేవతల చేత, స్తుతి గానాల చేత కీర్తించబడుతున్న దేవా, మీకే స్తోత్రాలు. తండ్రి, పరిశుద్ధుడా 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 అని నిత్యము కీర్తించబడుతున్న దేవా, మీకే స్తోత్రాలు. కెరూబులు, శరాబులు, దూతలు, మహాదూతల చేత నిత్యము తండ్రి వాళ్ళ గానామృతంతో నిండి ఉన్న మీకు కోటాను కోట్ల వేల కోట్ల స్తుతులు స్తోత్రాలయ్యా. అయ్యా నా దైవ తండ్రి, ఉదయం నుంచి సాయంత్రం వరకు మీ చల్లని రెక్కల నిండా మమ్మల్ని కాచి కాపాడారు తండ్రి. తండ్రి, మా ప్రయాణాలందు క్షేమాన్ని దయచేశారయ్యా. తండ్రి యేసయ్యా, మీకే స్తోత్రాలు తండ్రి. తండ్రి, వందనాలు తండ్రి. ఈరోజు తండ్రి మా శత్రువుల మీద మాకు విజయాన్ని ఇచ్చారు తండ్రి. ఇలా మేము క్షేమంగా ఉన్నామంటే తండ్రి కేవలం మీ కృప, మీ కృప, మీ కృప, మీ కరుణ, మీ జాలి తండ్రి. యేసయ్యా, స్తోత్రాలయ్యా. తండ్రి, వందనాలయ్యా. తండ్రి, ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో తండ్రి వాళ్ళకి సకాలంలో సరైన ఉద్యోగాలు వచ్చే కృపను దయచేయండి తండ్రి. ఎవరైతే గర్భఫలం కోసం ఎదురు చూస్తున్నారో తండ్రి, ఈ రాత్రికాల సమయంలో వారి గర్భాన్ని తాకి తండ్రి ఏమైనా లోపాలు ఉంటే సరిచేసి గర్భఫలాన్ని ఇవ్వమని ప్రార్థిస్తున్నామయ్యా. ఆయా వివాహం కాని వారికి తండ్రి ఘనమైన వివాహం, పరిశుద్ధ వివాహం మీ నామంలో దయచేయమని ప్రార్థిస్తున్నాం నా తండ్రి. తండ్రి యేసయ్యా, మీకే స్తోత్రాలు తండ్రి. ఉద్యోగం చేసుకునే వాళ్ళు, వ్యాపారం చేసుకునే వాళ్ళు, చేతి పనులు చేసుకునే వాళ్ళు, అన్నీ ఏ పని చేసుకున్నా తండ్రి మా పనిలో అభివృద్ధి చెందేలా మీ ఆశీర్వాదం మాకు మెండుగా ఉండేలా సహాయం దయచేయండి తండ్రి. మీరు ఆశీర్వదించండి మా చేతి పనులు దీవించండి. మా కష్టార్థం మేము తినే కృపను దయచేయండి. అప్పులు, ఆర్థిక బాధలతో ఇబ్బంది పడుతున్న బిడ్డలకు చేయూతనివ్వండి. అప్పులు అవమాన భారం తండ్రి. అప్పులంటేనే అవమానం తండ్రి. అవమానిస్తూ మాట్లాడుతూ ఉంటారు. అవమాన భారంతో ఎంతమంది అయితే జీవిస్తున్నారో అప్పుల నుంచి విడుదల కలిగించండి తండ్రి. ఆర్థికంగా వాళ్ళని లేవనెత్తండి నా తండ్రి. తండ్రి, సమృద్ధిని దయచేయండి. కుటుంబంలో ఉన్న లేమిని తీసేయండి. సమృద్ధిని దయచేయండి తండ్రి. యేసయ్యా, మీకే స్తోత్రాలు, మీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. తండ్రి, కోర్టు కేసులు, పోలీస్ కేసుల్లో ఇరుక్కున్న వాళ్ళ బిడ్డల్ని కూడా ఆశీర్వదించండి. ఆ కేసుల నుంచి బయటపడే కృపను దయచేయండి తండ్రి. ఎవరైతే నా రిటైర్మెంట్కి కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళని కూడా ఆశీర్వదించండి తండ్రి. తండ్రి, ల్యాండ్ సమస్యలు, ఇంటి సమస్యలతో బాధపడుతున్న వాడికి విడుదల దయచేయండి. ఎవరైతే సొంత ఇంటి కళ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి సొంత ఇంటి కళ నెరవేరే కృపను మీ దయలో దయచేయండి. అందులో ఒక ప్రార్థనా గది మీకోసం ఏర్పాటు చేసుకొని ప్రతిరోజు ప్రార్థన చేసుకునే కృపా భాగ్యాన్ని మా అందరికీ కలిగించండి దేవా. మీకే స్తోత్రాలయ్యా తండ్రి. మీకే వందనాలు నా తండ్రి. తండ్రి, ఇంకా తండ్రి ఏ సమస్యలతో ఏ బిడ్డలు బాధపడుతున్నారో తండ్రి మీకు తెలిసినంత నాకు తెలియదు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను చావు బతుకుల మధ్య ఉన్న బిడ్డలను దర్శించండి. ఇలాంటి జ్ఞాపకం తెచ్చుకోండి నా తండ్రి. వాళ్ళకి ఇస్సాకు ఆయుష్ పొడిగించినట్టుగా వాళ్ళకి ఆయుష్ పొడిగించండి. అనారోగ్య సమస్యల నుంచి విడుదల కలిగించండి తండ్రి. యేసయ్యా, బీపీ, షుగరు, థైరాయిడ్ లాంటి సమస్యలు కంట్రోల్లో ఉండేలా సహాయం చేయండి తండ్రి. హార్ట్ ప్రాబ్లమ్ను, బ్రెయిన్ స్ట్రోకు ఇలాంటి ఏవేంటియో తండ్రి చాలా విధమైన రోగాలతో, అనారోగ్య సమస్యలతో కొన్ని పైకి చెప్పుకొని ఉంటాయి, కొన్ని చెప్పుకోలేకపోతారు తండ్రి. వాళ్ళకున్న సమస్య చెప్పుకోలేరు. వాళ్ళకు చెప్పుకున్న సరైన డబ్బులు సమృద్ధిగా చూపించుకోవడానికి కూడా చేతిలో సరైన డబ్బులు ఉండక
నానా విధమైన వేతనలు పడుతున్న బిడ్డలు ఎంతోమంది ఉన్నారు తండ్రి. వైద్యులకే వైద్యుడు, పరమ వైద్యుడు అయ్యా. వాళ్ళు చెప్పుకోలేకపోయినా తండ్రి వాళ్ళ సమస్యలు ఏందో మీకు తెలుసు కదా నా తండ్రి. ఆ సమస్యల నుంచి విడుదల కలుగజేయండి నా తండ్రి. మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, నరాల నొప్పులు తండ్రి, ప్రతి సమస్య నుంచి విడుదల కలిగించమని ప్రార్థిస్తున్నామయ్యా. దేవా మీకే స్తోత్రాలయ్యా, మీకే వందనాలయ్యా, మీకే కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నా తండ్రి. దైవజనులు చేసే పరిచర్యను ఆశీర్వదించండి, దీవించండి, ఇంకా ముందుకెళ్ళి కృపను దయచేయండి తండ్రి. రేపు జరగబోయే శుక్రవారం ఉపవాస ప్రార్థనను మీరు ఆశీర్వదించండి తండ్రి. లైవ్ ఆన్లైన్ కానీ సౌండ్ సిస్టమ్ కానీ బాగా వచ్చే కృపను దయచేయండి తండ్రి. ఎవరైతే వాక్యం చెప్తారో తండ్రి వాళ్ళ మీద మీ ఆశీర్వాదం మెండుగా ఉండి సూటిగా తేటగా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాము దేవా. స్తోత్రాలయ్యా తండ్రి, వందనాలు. రేపు జరగబోయే ఉపవాస ప్రార్థనలో కూడా మేము కూడా ఉపవాసం ఉండి ఇలా మీ ప్రార్థనలో మేము గడిపే కృపను మాకు అందించండి. ప్రతి కుటుంబంలోనూ కన్నీటి ప్రార్థన, కుటుంబ ప్రార్థన ఉండే కృపను దయచేయండి నా దేవా, నా ప్రభువా. మీకే స్తోత్రాలయ్యా. ప్రతి కుటుంబంలో కూడా ఒక హన్నావలే, ఎస్తరోలే ప్రార్థించే స్త్రీలు ఉండేలా సహాయం దయచేయండి నా తండ్రి. కుటుంబ ప్రార్థనకు ప్రాధాన్యత ఇచ్చే కృపను దయచేయండి అయ్యా. మీకే స్తోత్రాలయ్యా, మీకే వందనాలు, మీకే కృతజ్ఞత స్తుతులు నా తండ్రి. దేశ బోర్డర్లో నా తండ్రి మా కోసం తండ్రి మమ్మల్ని కాపాడటం కోసం మాకు సన్నిధులై ఉన్న నావిదళాన్ని, సైనిక దళాన్ని గుర్తు తెచ్చుకొని వాళ్ళని ఆశీర్వదించండి, వాళ్ళ కుటుంబాలను ఆశీర్వదించండి. రక్షణ లేకపోతే రక్షణ ప్రసాదించండి నా దేవా, నా ప్రభు. వాళ్ళకి మనోనిబ్బరాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపండి. రైతులను ఆశీర్వదించండి, పాడి పరిశ్రమను ఆశీర్వదించండి. రైతులకి పంటలు వేయడానికి కావాల్సిన సమృద్ధిని కూడా మీరే దయచేయండి. సకాలంలో మంచిగా పంటలు పండేలా సహాయం దయచేయండి. ఏ ఒక్క రైతు కూడా ఆత్మహత్యకు పాల్పడకూడదు నా దేవా తండ్రి. వాళ్ళకి కష్టార్థం వాళ్ళు అనుభవించే కృపను దయచేయండి తండ్రి. మీకే స్తోత్రాలయ్యా, మీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. సాతాను అంధకార క్రియలను బంధించండి నా తండ్రి. ఈ కుటుంబంలో శాంతి, సమాధానం, నెమ్మది లేక ఎప్పుడు ఏ గొడవ పెడదామా, చిన్న మాటని పట్టుకొని తండ్రి ఎంతంత గొడవలు అవుతున్నాయి నా ప్రభు. కుటుంబంలో శాంతి లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు నా తండ్రి. ఏ కుటుంబంలో అయితే శాంతి, సమాధానం, నెమ్మది లేదు ఆ కుటుంబంలో మీరు జోక్యం చేసుకొని శాంతి సమాధానాన్ని కలిగించండి. విడిపోయిన భార్యాభర్తల్ని కట్టండి నా ప్రభా తండ్రి. మీరు చేసిన పరిశుద్ధ వివాహాన్ని విడదీయటం ఎవరి చిత్తం కాదు కదా నా ప్రభా తండ్రి. ఎందుకు విడిపోతున్నారో, దేనికి విడిపోతున్నారో, ఎవరిది తప్పు తండ్రి, ఎవరిది తప్పైనా కావచ్చు, ఎవరి మంచి అయినా కావచ్చు తండ్రి. ఆ భార్యాభర్తలు విడిపోకుండా కుటుంబాన్ని కట్టబడే కృపను మీ దయలో దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా తండ్రి. మీరు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి, మీరు జ్ఞాపకం చేసుకోండి. విడిపోయిన భార్యాభర్తలను కలపండి, వాళ్ళ కుటుంబాలని కట్టండి దేవా. మీకే స్తోత్రాలయ్యా, మీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తుతులు. ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో తండ్రి ఆ ప్రతి బిడ్డ కూడా చక్కగా ఎగ్జామ్ రాసేలా కృపను దయచేయండి. చదువుని అన్నీ వచ్చేలా గుర్తుపెట్టుకుని రాసే కృపను దయచేయండి. వాళ్ళు మంచి ర్యాంకులతో పాస్ అయ్యి గవర్నమెంట్ ఉద్యోగస్తులు అయ్యేలా సహాయం దయచేయండి. మా దేశ అధికారులు, మా దేశ నాయకులను జ్ఞాపకం చేసుకోండి. మా దేశ నాయకులకి మంచి పరిపాలన ఎలా అందించాలో మంచి జ్ఞానాన్ని, మంచి తెలివిని, మంచి బుద్ధిని ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం. మా దేశ అధికారులు నా తండ్రి ఏ అధికారైనా కావచ్చు తండ్రి, లంచగొండితనం లేకుండా చక్కగా ప్రజలకి న్యాయం చేసే కృపని దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. మీకే స్తోత్రాలయ్యా, మీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నా తండ్రి. విదేశాల్లో ఉండి ఉద్యోగాలు చేసే వాళ్ళని గుర్తు తెచ్చుకోండి తండ్రి. ఆయా రంగాలలో ఏ పనులు చేస్తున్నారో ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించండి. మీ కృపలో, మీ దయలో దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. మీకే స్తోత్రాలు తండ్రి. మీ చిత్తమైతే తండ్రి మరొక ఉదయకాలం నా ప్రార్థన చేయాలో మీ దయలో, మీ కృపలో తండ్రి మళ్ళీ మీ ప్రార్థన చేసుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. మీకే స్తోత్రాలయ్యా తండ్రి, మీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మేము నిద్రిస్తుండగా మా మంచం చుట్టూ రక్తపోషణ ఇంటి చుట్టూ దేవదూతలు కాపలా పెట్టండి. సుఖకరమైన, క్షేమకరమైన నిద్ర కలిగేలా సహాయం దయచేయండి. మాటికి మెలకులు వచ్చి సాతాను అంధకార క్రియలను తండ్రి, పీడకడలు తెప్పించే క్రియలను యేసు నామంలో బంధించమని ప్రార్థిస్తున్నామయ్యా తండ్రి. యేసయ్యా మీకే స్తోత్రాలు తండ్రి, మీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తుతులు తండ్రి. యేసయ్యా మీరే సహాయం చేయగల దేవుడు, విశ్వానికి కర్తవయ్యా తండ్రి. ఊపిరాగే వరకు తండ్రి నీ ప్రార్థన, నీ జీవితంలోనే మా బతుకులు వెళ్ళబుచ్చుతాం తండ్రి. మీరు తప్పితే మాకు సహాయం చేసే దేవుడు ఎవరు లేరయ్యా. అయ్యా
యేసయ్యా సహాయం దయచేయ్యా. ప్రతి బిడ్డ ప్రతి అక్కర యేసు నామంలో తీర్చమని ప్రార్థిస్తున్నాము నా తండ్రి. తండ్రి, ఏ బిడ్డ ఏ అక్కర ఏ అవసరంతో ఉండి మిమ్మల్ని ప్రార్థిస్తుందో ప్రతి అక్కర ప్రతి అవసరం కూడా యేసు నామంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకే స్తోత్రాలయ్యా, మీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామంలో అడిగి ప్రార్థించి మేము అడిగిన ప్రతి అంశం కూడా పొంది ఉన్నామని నమ్మచ్చు. మీకే కృతజ్ఞత వందన స్తోత్రాలు మా పరమ తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసుక్రీస్తు నామంలో సంపూర్ణ విజయం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రార్థనలు ఆలకించి జవాబిచ్చిన యేసయ్యకి స్తోత్రం, 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 స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ హృదయపూర్వక వందనాలు, శుభాలు, దైవాశీస్సులు.